మన కోసం అని కాకుండా హస్బెండ్ కోసం, పిల్లల కోసం, అత్తామామల కోసం, మొత్తానికి కుటుంబం కోసం పురుషులతో సమానంగా కష్టపడుతున్న ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ ఐటీ. మేమైతే ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం వంటలతో అనమాట. ఇప్పుడు అదే స్టార్ట్ అయింది. వీళ్ళకి వీడియోలో కనిపించాలని ఫుల్ ఆశ అనమాట. చెప్పు హాయ్. ఇంకా ఇదనమాట చూపిస్తా. ఇంకా ముందు ముందు ఏం చేస్తున్నామో. మేము వంట పొయ్యి మీద చేస్తున్నాం చూడండి. ఇప్పుడు దానికోసమే సెట్టింగ్. ఈ ఆంటీ అనమాట మా లైన్లో మెయిన్ పెద్ద అనమాట. చెప్పండి ఎట్లా వేయాలి? సరుపు ఆయిల్ వేసి గిన్నెకి రుద్దితే పొయ్యి మీద పెట్టినప్పుడు ఎక్కువ మసి కదా. ఓకే ఓకే ఓకే. అన్నిటికంటే పెద్ద టాస్క్ పొయ్యి ముట్టియడం. ఇదిగోండి వంటకి అయితే ఇవన్నీ రెడీ అయిపోయినాయి. మేము చేసేది పన్నీర్ కర్రీ ఒక్కటే, చికెన్ మటన్లు ఏం లేవు. ఇక్కడ రైస్ అయితే నానబెట్టినాం. వంట స్టార్ట్. గ్రేవీ కోసం ఇప్పుడు టమాటా, ఉల్లిగడ్డ, చెప్పండి జీడిపప్పు, టమాటా, ఇంకా అంతే. పల్లీలు లేవా? పల్లీలు వేయించి పెట్టినాం ఆల్రెడీ. పుదీనా, కొత్తిమీర. అయిపోతే అన్నం అయిపోతుంది. ఇటు సైడ్ అన్నం కూడా 2 పేర్లు. అమ్మయ్య, మొత్తానికి చీకటి కోణంలో అన్నం అయితే వండేసినాము. లైట్లు లేవా అనకండి, ఆల్మోస్ట్ అయిపోయింది. అప్పుడే చీకటి అయింది కాబట్టి లైట్లు అయితే ఏం పెట్టేసుకోలేదు. ఇంకా మేమైతే రెడీ అవ్వడానికని వెళ్ళిపోయినాము. ఇంకా నేను కొంచెం ముందు రెడీ అయ్యించిన, ఎందుకు అంటే నా ఈ చీర కట్టడానికి అంత టైం ఎక్కువ పట్టదు కాబట్టి. ఎస్, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోబోయేది ఈ గ్యాంగే అనమాట. వచ్చి చాలాసేపు అయింది, వెయిట్ చేస్తున్నాము. ఇక నేనైతే ఒక చిన్న వీడియో అయితే కావాలి కదా యూట్యూబ్ కోసము. ఆల్రెడీ నేను చెప్పేసిన యూట్యూబ్లో పెడుతున్నాను, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్ అంటే నో అని చెప్పేశారు. ఓకే ఫైన్ అనేసి కొన్ని వీడియోలు అయితే తీసుకుంటున్నాను. నైట్ కాబట్టి అంత క్లారిటీ అయితే లేదు. ఇంకా ముందు అనుకుంటే లైట్ పెట్టేవాడు మా హస్బెండ్ కానీ, బట్ నేనేం చెప్పలేదు. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ సెటప్ కూడా చేద్దాం అనుకున్నాము, బట్ అంత టైం లేదు. అనుకున్నాము ముందే, కానీ ముందే ఇన్ ద సెన్స్ మార్నింగ్ నుంచి అనుకున్నాము. ఇంకా ముందు రోజు 2 రోజుల ముందు అట్లేం అనుకోలేదు ఈ సెలబ్రేషన్ చేసుకుందామని. జస్ట్ ఈ రోజు అంటే ఉమెన్స్ డే ఏ రోజు అవుతుందా ఆ రోజే నేను అనుకున్నాను. అసలు అలా అడగాల వద్దా అన్న ఆలోచనలో జస్ట్ ఒక్కరిద్దరిని అడిగిన ఫస్ట్. వాళ్ళైతే ఓకే చెప్పారు. ఇంకా వాళ్ళతో కలిసి ఇంకా వేరే వాళ్ళతో అడిగితే సరే చేసుకుందామని అయితే కొందరు అనుకోవచ్చు యూట్యూబ్ వీడియో కోసం ఇలా చేసావు కదా ప్లాన్ అని, బట్ నో, అదైతే రీజన్ కాదు. ఎందుకంటే నేను ముందు నుంచే ఇట్లాంటివి చేయాలి అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ఉండేది కొన్ని ఇయర్సే, దాని తర్వాత ఎవరి ఊళ్ళకి వాళ్ళం వెళ్ళిపోతాం కాబట్టి ముందు నేను ప్లాన్ చేసి నేను ఆర్గనైజ్ చేయాలంటే నాకు కష్టం. ఎందుకంటే మా పాపనే నాకు సపోర్ట్ చేయదు కాబట్టి. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉండాల్సిందే అనిపించింది. ఎస్, ఈ ఇయర్ అయినా కంపల్సరీగా చేద్దాము అనేసి అయితే ప్లాన్ అయితే చేసిన. ఇప్పుడు మీ అందరికి ఫైటింగ్ అబ్బాయిలు ఎవరు కొట్టుకుంటే వాళ్ళకే కేక్ తీసేయండి. ఇక వీళ్ళు ఆగేటట్లేరు. ఫస్ట్ పిల్లలకి తినండి, మీకు పిల్లలు పెద్ద వాళ్ళకి వాళ్ళ ప్లేట్లు వాళ్ళకి ఇచ్చేసేయండి. పిల్లలకి వాళ్ళ నుంచి పోతారు. తీసేసుకోండి.
చూసారు కదా, పిల్లలతో ఏదైనా పార్టీ అయినా ఏదైనా అకేషన్ అయినా సెలబ్రేషన్ అయినా చేసుకోవాలంటే మాకు ఇంత కష్టంగా ఉంటుంది. కోర్స్ పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుసు, కొందరు అర్థం చేసుకుంటారు, కొందరేమో మీ పిల్లలు ఇట్లనా మా పిల్లలు ఇట్లా మీరు అలవాటు చేయలేదా అది ఇది అని అంటారు. నేను చెప్పిన ముందు వీడియోస్లలో ఏదైనా చెప్తే రాదు, వింటే రాదు, అది ప్రాక్టికల్గా చేస్తేనే తెలుస్తుంది. ఓకే ఫైన్. ఇక్కడైతే మేము కట్ చేసిన కేక్ని మొత్తం ఖతం చేయడానికి అయితే చూస్తున్నాము. ఇక మొత్తానికి అయితే మేము చేసిన వంటల్ని మేమే రుచి చూస్తున్నాం. అసలు ఎన్ని ఫ్యామిలీస్ అయితే ఎంత మెంబర్స్ అవుతారో అందరికీ బుక్ చేద్దామని అనుకున్నాము. కానీ పిల్లలు కూడా యాడ్ అవుతారు కదా, ఇంకా బయట ఫుడ్ అంటే కొంచెం భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఉన్నది చిన్న పిల్లలు, కొందరికి పడుతుంది ఫుడ్, పడదు కదా, అందులో కొన్ని కలర్స్ ఏదో ఇంకా బయట ఫుడ్ అంటే కొంచెం భయమే ఉంటుంది కదా, అందుకని అయితే చేయకుండా ఇంకా మేమే ప్లాన్ చేస్తాము. అది కూడా మనకి బయట పోయి పెట్టి చేసుకోవడానికి వీలుంది కదా అనేసి అయితే ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ఎక్కువ వంటలు అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మాకు పిల్లలతో అవ్వదు కాబట్టి. ఇంకా ఈ ఆంటీ వచ్చింది కాబట్టి మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. మధ్యలో మేము వెళ్ళిపోతూ ఉన్నాము, నేను ఉన్నాను, ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు. బట్ ఉంటామో ఉండమో అన్న డౌట్కి ఈ ఆంటీకి అయితే ఖచ్చితంగా చెప్పినాం అనమాట పొద్దున్నే. ఆంటీ మీరే చేయండి, ఎవరున్నా రాకుండా మీరే ఉండండి వంటల దగ్గర అని అయితే నేను చెప్పినాను. సో అందుకని ఆంటీ అయితే అయిపోయేదాకా ఉండదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇక వాటితో పాటు జిలేబీ ఒకటి, యాక్చువల్లీ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అనుకున్నాము. కొంచెం వెదర్ కూడా అటు ఇటు అవుతుంది కదా, ఇంకా ఉన్నది పిల్లలు అందుకని వద్దని కొందరు అన్నారు, కావాలని కొందరు అన్నారు. ఓకే ఫైన్ అనేసి జిలేబీ అయితే స్వీట్ కోసం తీసుకున్నాము. ఇక అందరిని అయితే అడిగినాము వంటలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా, నచ్చిందా లేదా అని అడిగితే అందరూ బాగున్నాయి ఓకే ఫైన్ అని చెప్పారు. బట్ ఆ వంటలు ఎలా ఉన్నాయో చేసిన మాకు, తిన్న మాకే తెలుసు, దానికి రీజన్ కూడా మాకే తెలుసు అనమాట. బట్ ఏది ఏమైనా మన ఇంట్లో నలుగురికి వండినప్పుడే అందులో ఇద్దరికి నచ్చుతుంది, ఇద్దరికి నచ్చదు. అందుకని ఇంత పెద్ద వంటలు ఇంకెక్కువ వంటలు చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. టేస్ట్లో చెప్తున్నాను. సో అందుకని అడ్జస్ట్ అవ్వాల్సిందే, అంతే కదా. మరి మీరేమంటారు దీనికి? ఇక కొందరు అనుకోవచ్చు ఏంటి ఉట్టి పన్నీర్ కర్రీ అయినా, పార్టీ అంటే చికెన్లు మటన్లు ఫిష్లు ఏవి లేవా అని. అలానే అనుకున్నాము, చికెను మటను ఫిష్ ఏదో అనుకున్నాము. బట్ ఇక్కడ కొందరు సండేస్లో తినరు అంట. ఇక చెప్పిన కదా మాకు 2-3 వంటలు చేసే పని ఎక్కువ అవుతుంది, పిల్లలతో అవ్వదు అని. సరే అందరం అనుకొని ఇంకా చికెన్లు మటన్లు అవేం వద్దు, ఇక పన్నీర్ కర్రీనే చేసేద్దాము అనేసి అయితే అనుకున్నాము. అందుకని జస్ట్ పన్నీర్ కర్రీతోనే అడ్జస్ట్ అయినాము. అందుకే చప్పగా ఉన్నది. ఇంకా మేము అనుకున్న ప్రోగ్రామ్స్ ఏంటి అంటే, తిని అయిపోయిన తర్వాత కొంచెం క్యాట్ వాక్ లాగా, ర్యాంప్ వాక్ లాగా, కొన్ని మ్యూజిక్లు సాంగ్ కోసం ఏదో పెట్టి అలా చేసి ఇంకా లాస్ట్కి కొన్ని సాంగ్స్ పెట్టి డ్యాన్స్లు వేద్దాం అనుకున్నాము. బట్ టైం అయితే అస్సలు లేదు, ఇప్పటికే టైం అయితే చాలా ఓవర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే పిల్లలకైతే స్కూల్ ఉంటుంది, ఇంకెవరి డ్యూటీస్ ఎవరి పనులు వాళ్ళకైతే ఉంటాయి కదా అనేసి అయితే ఇక్కడికే ముగించేసినాము. అందుకోసమే కొంచెం బోరింగ్గా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పేసేయండి. ఇక్కడ నేను బాయ్ చెప్పమంటే మా వాళ్ళేమో హాయ్ చెప్తున్నారు, ఫుల్ నవ్వు. ఈ సెలబ్రేషన్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుండేలా కొన్ని గిఫ్ట్లు తీసుకొని షేర్ చేసుకుందాం అనుకున్నాము. బట్ మాకు ప్రీ ప్లాన్ లేదు కాబట్టి అవైతే తీసుకోలేకపోయినాము. బట్ ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం ఫస్ట్ టైం కాబట్టి అనుకున్నవన్నీ యాడ్ చేసుకోలేకపోయినాము. బట్ ముందు ఎలా ఉండాలో ఈ పార్టీ అయితే మాకు తెలియజేసింది. మరి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్.